అన్న అందరికి అంటే నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్న. అవి ఏంటి అంటే మీరు తక్కువ బడ్జెట్లో ఎందుకు పెట్టిళ్ళు, అసలు ఏంది స్టోరీ ఏంది, అదేంది ఇదేందని ఒక కస్టమర్స్ వచ్చిన వాళ్ళు ఒక వేరే వాళ్ళు కూడా అడిగిళ్ళు. వీటికి అన్నిటికీ రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. ఏంటిదన్న అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దామామ థీమ్ ఏంటిదంటే అన్న, పేదవాళ్ళు ఎవరైతే బెల్లంపల్లి చుట్టూ ఉన్న పేదవాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా మంచి అన్న, ఆ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి క్వాలిటీలో బట్టలు అందిద్దామన్న ఇంటెన్షన్తోనే ఈ దామామ అనే స్టార్ట్ చేసిన అన్న. ఇదేమో నేను కొత్తగా ఏం స్టార్ట్ చేయలే, వీడికి వచ్చో నువ్వే స్టార్ట్ చేసిన అనుకోకుర్రి. హైదరాబాద్లో కూడా ఉన్నాయి ఇసోండి, హైదరాబాద్ ఉన్నాయి. సో ఆ ప్యాటర్న్ మన బెల్లంపల్లి దింపితే నా తరపున చిన్న హెల్ప్ చేసినట్టు అవుతా అన్న వాళ్ళకు తమ్ముడు వాళ్ళకు అని చెప్పి ఒక ఇంటెన్షన్ అంటే తోనే వచ్చిన స్టార్ట్ చేసిన అన్న. ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే అన్న, నేను కూడా పేదరికం నుంచే వచ్చిన, మేము కూడా పేదోళ్ళమే, మిడిల్ క్లాసే. నాకు కూడా ఉండే చిన్నప్పుడు అరే మంచి మంచి బట్టలు వేయాలరా, అట్లా వేయాలరా, ఇట్లా వేయాలరా ఉండే. కాకపోతే పైసలు లేనప్పుడు ఏం చేస్తాం, అన్ని మూసుకొని సపరేట్గా ఉండాలి. ఇక నా తరపున హెల్ప్ ఏంటిదంటే మంచి మంచి క్వాలిటీ బట్టలు తక్కువ బడ్జెట్లో అందిద్దామని ఇక అనుకోని ఈ దామమ్మ స్టార్ట్ చేసిన. ఇంకోటి చెప్తున్నా అన్న, మీకు ఏంటిదంటే బ్రాండెడ్ బట్టలు కూడా, ఇది మీరు నమ్మితే నమ్ము లేకుంటే లేదన్న, బ్రాండెడ్ బట్టలు కూడా నేను ఈ బడ్జెట్లోనే పట్టుకొచ్చి చూపిస్తా అన్న, చూడండి మీరు. ఇంకోటి కొంతమంది ఉన్నారన్న, అంటే ఏమంటున్నారు అంటే నాతో కాదు షార్ట్ అంటున్నారు, ఇన్ని రోజులు దామామ ఊపింది ఇప్పుడు నేను ఊపుతా అంటే అన్న మీరు ఏమన్నా ఊపుకోర్రి, నాకు సంబంధం లేదు. సో నా కాన్సెప్ట్ ఏంటంటే చుట్టుపక్కల ప్రజలకు, నా అన్న వాళ్ళ పేదవాళ్లకు మంచి తక్కువ బడ్జెట్లో మంచి బట్టలు ఇద్దామన్న ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేసిన. అలాగనే ముందుకు పోతా. నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. ఇంతసేపు నా మాటలు విన్నందుకు కూడా థ్యాంక్ యూ. జై దామామ.